నర్సింగ్ బదిలీలో అవకతవకలు జరిగాయని స్టాఫ్ నర్సులు రాత్రి రోడ్డెక్కారు. కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో రాస్తారోకో నిర్వహించారు. కోటి ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. లాంగ్ల స్టాండింగ్ జాబితా నుంచి కొందరి పేర్లు మాయమయ్యాయని, పెద్ద ఎత్తున ఇందులో అవినీతి జరిగిందని నర్సింగ్ ఆఫీసర్లు ఆరోపిస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగంలో నర్సింగ్ బదిలీల ప్రక్రియపై ఆందోళన వ్యక్తమైంది. కౌన్సిలింగ్లో అక్రమాలు జరగాయంటూ వందల మంది నర్సులు శుక్రవారం రాత్రి కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందు రాస్తారోకో నిర్వహించారు. డిపిహెచ్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే నిరసన తెలిపారు. హెల్త్ మినిస్టర్ రావాలి, మాకు న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. లాంగ్ స్టాండింగ్ జాబితా నుంచి పలువురి పేర్లు మాయమయ్యాయని, అర్హత లేని బయటి సంఘాల నుంచి వచ్చిన సిఫార్సు లేఖలను తీసుకుని కొందరిని రిటైన్ చేశారని, ఒక్కో బదిలీకి ₹1,00,000 డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. అటు రాత్రి వరకు నర్సుల ఆందోళన కొనసాగింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డిపిహెచ్ పరిధిలో స్టాఫ్ నర్సుల బదిలీల కోసం ఉస్మానియా మెడికల్ కాలేజీలో శుక్రవారం కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. సీనియర్, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్లు 2,000 మంది వరకు వచ్చారు. సీనియారిటీ లిస్టును ముందుగానే ప్రకటించాల్సి ఉండగా గురువారం రాత్రి ప్రకటించారు. దీంతో శుక్రవారం కౌన్సిలింగ్ కు వచ్చిన తర్వాత తప్పులు ఉన్నట్లు నర్సులు గుర్తించారు. వాటిని సవరించిన తర్వాతే కౌన్సిలింగ్ చేయాలంటూ ఆందోళన ప్రారంభించారు. దీంతో కౌన్సిలింగ్ ను వాయిదా వేస్తామని, ఆన్లైన్లో నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే కౌన్సిలింగ్ నిర్వహిస్తామంటూ పొద్దంతా కాలయాపన చేసిన అధికారులు చీకటి పడే సమయంలో కౌన్సిలింగ్ ను వాయిదా వేస్తున్నామని ప్రకటించడంతో నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ ముందు కోటి ప్రధాన రహదారిని దిగ్బంధించారు. ఆప్షన్లు ఇవ్వకుండా ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆందోళనలను శాంతింపజేయడానికి డిపిహెచ్ రవీంద్ర నాయక్ ఉస్మానియా మెడికల్ కాలేజీకి రాగా డిపిహెచ్ఓను గేరావ్ చేసి నిలదీశారు. తమకు న్యాయం చేసే వరకు కౌన్సిలింగ్ నిర్వహించొద్దంటూ వాదించారు. కౌన్సిలింగ్ ను ఆపాలని, సీనియారిటీ లిస్టు, వేకెన్సీ లిస్టు ప్రకటించాలని, పారదర్శకంగా నర్సుల బదిలీలు జరిగేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమీ లేక డిపిహెచ్ఓ రవీంద్ర నాయక్ తిరిగి వెళ్లిపోయారు. మాకు ఇది న్యాయంగా చేస్తాము ట్రాన్స్ఫర్స్ అని మమ్మల్ని పిలిపించారండి. ఇక్కడికి వచ్చినాక కొద్దిసేపు అవకతవకలు జరిగినాయి. అయినా మేము సైలెంట్ ఉన్నాము. తర్వాత ఏం చేసిండ్రంటే ఫోకల్ టు ఫోకల్ హైదరాబాద్ వాళ్ళకి ఇవ్వనన్నారు. లోపల హైదరాబాద్ వాళ్ళకు, జూనియర్ మోస్ట్ వాళ్ళకు ఫోకల్ టు ఫోకల్ ఇచ్చిండ్రు. సీనియర్స్ వాళ్ళకు మాత్రం పిఎస్సిస్ డిస్ట్రిక్ట్స్ నుండి ఇచ్చిండ్రు. ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే వాళ్ళు మీరు వెళ్ళిపోండి అని మా మీద దొబ్బేస్తున్నారు. ఒక 10 లిస్టులు వచ్చినాయండి, ప్రాపర్ లిస్టులు 10 లిస్టులు వచ్చినాయి. ఏది ఒకటి కరెక్ట్ లేదు మాకు. లాంగ్ స్టాండింగ్ జాబితా నుంచి 40 మంది స్టాఫ్ నర్సుల పేర్లు మాయమయ్యాయని నర్సులు చెబుతున్నారు. కౌన్సిలింగ్ జరుగుతున్న సమయంలోనే సంఘాల నాయకులమని చెప్పుకునే 2-3 లీడర్లు వచ్చి 10ల సంఖ్యలో లేఖలు అధికారులకు ఇచ్చి అందరినీ రిటైన్ చేయాలని సూచించారని తెలిపారు. సిఫారసు లేఖల్లో ఉన్న పేర్లని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, మెటర్నిటీలో పనిచేస్తున్న వారే ఉన్నట్లు తెలిసింది. వీరంతా దశాబ్దాలుగా అక్కడే పాతుకుపోయారని ఆరోపణలు ఉన్నాయి. లీడర్లు ఆ లేఖలకు డబ్బులు వసూలు చేశారని, వైద్యారోగ్య శాఖలోని ఓ కీలక అధికారికి భారీగా ముట్టజెప్పి లిస్టుల నుంచి తమ పేర్లను తీసేయించుకున్నారని ఆరోపించారు. లిస్టు నుంచి పేర్లు మాయం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన ప్రారంభించారు. సార్, ఎవ్రీ టైమ్ ట్రాన్స్ఫర్స్ చేయడానికి బిఫోర్ ప్రమోషన్స్ ఇస్తారు సార్. ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు ఏమైతే అంటే క్లియర్ వేకెన్సీస్ వస్తాయి. సో దాన్ని బేస్ చేసుకొని ట్రాన్స్ఫర్స్లో నచ్చిన ప్లేస్కి మేము వెళ్తాం సార్. సో ఇప్పుడు క్లియర్ వేకెన్సీ ఏంటిదో తెలియదు, లాంగ్ స్టాండింగ్ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయో తెలియదు సార్. యాజ్ టీస్గా మమ్మల్ని వచ్చి ఇది తీసుకోండి లేదంటే లేదు అని. ఇంకొకటి ఏంటంటే 40% యాజ్ పర్ ద జెన్యూనిటీ ప్రకారం తీయలేదు సార్. ఏ రకంగా తీసిరంటే లోపల లావాదేవీలు ఏం జరిగినాయో మాకు తెలియదు. కాకపోతే వెనక ఉన్న జూనియర్స్ ముందుకు ఎలా వస్తారు, సీనియారిటీలో ఉన్న లిస్టులో నేమ్స్ ఎట్లా గాయబైతాయి, రాత్రికి రాత్రి ఎట్లా గాయబైతాయి. ఉద్యోగుల సాధారణ బదిలీలను ప్రకటించినప్పటి నుంచి డిపిహెచ్ పరిధిలో సీనియారిటీ జాబితాపై ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. నర్సుల ఆందోళనలతో 3 సార్లు జాబితాను సవరించారు. పదే సవరించడం, అవకతవకలకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.